ఈ ఏడాది అత్యధిక అంచనాలు ఉన్న సినిమాల్లో 2 ఘోరంగా నిరుత్సాహపరిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవంలు ఆడియన్స్ నే కాదు బాక్స్ ఆఫీస్ ను కూడా ఆకట్టుకోలేకపోయాయి. సర్దార్ పై దాదాపు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పవర్ స్టామినా ఫామ్ ని అంచనా వేసుకుని గత చిత్రాలకు మించిన బిజినెస్ చేస్తుందనే అంచనాలతో భారీ రేట్లకు కొనేశారు. తీరా ఈ మూవీ ఫుల్ రన్ లో 52 కోట్లను రాబట్టి ఆగిపోయింది. రీసెంట్ గా మహేష్ బ్రహ్మోత్సవం పరిస్థితి కూడా ఇంతే. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ అంతా కలిపిన అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ మహేష్ తర్వాత రానున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అంటూ కొరటాల సేవతో చేస్తుండగా ఆగస్టు 12న విడుదలకు ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ రీసెంట్ గా ట్రాక్ లోకి రావడం, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కొరటాల తెచ్చుకున్న సూపర్ క్రేజ్ కావడంతో జనతా గ్యారేజ్ పైన అదే స్థాయిలో బిజినెస్ జరగవచ్చని అంటున్నారు. అంటే ఈ ఏడాది మరో 80 కోట్ల మార్కెట్ చేసే సినిమా థియేటర్లోకి రావడం ఖాయం. సర్దార్ బ్రహ్మోత్సవంలో ఇచ్చిన షాక్ నుంచి ఇండస్ట్రీని బయటపడాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పై పడింది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.